హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే మండే రోజు తీసిన వ్లాగ్ అండి. అంటే కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం రోజు తీసిన వీడియో. సో ఈరోజు షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్లో మీకు టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీ ఒకటి, నా ఈవినింగ్ రొటీన్ కూడా షేర్ చేస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా మార్నింగ్ వ్లాగ్ కానీ లేదంటే ఈవినింగ్ రొటీన్స్ కానీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి టెంపుల్ స్టైల్ పులిహోరకి ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది వేసుకోండి. ఒక టేబుల్ స్పూను ఉద్దిపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. తర్వాత మిరియాలు ఒక 1/4 టీ స్పూను, మెంతులు అందులో సగం, మిరియాల్లో సగం వేసుకోవాలండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. సో ఆ రోజు నా దగ్గర మిరియాలు లేవు, కాకపోతే చెప్తున్నాను మీకు, మిరియాలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నాం కదండి పప్పులన్నీ, అవి మిక్సీ పట్టేసుకొని మనం మామూలుగా ఇంకా చింతపండు పులిహోరకి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా చేసుకొని లాస్ట్లో ఈ పొడి యాడ్ చేయడమే. మీరు ట్రై చేసి చూడండి, అచ్చం మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ట్రై చేసిన వాళ్ళు. సో నేను చాలాసార్లు చేసి చెప్తున్నానండి, చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే దాంతోపాటు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. సో అదండి, ఇంక ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. సో ఇది ఇంకా ఈవినింగ్ అండి, ఈవినింగ్ 5:30 నుంచి షూట్ చేశాను. సో పిల్లలైతే 3:30, 3:45కి అలా వచ్చేస్తారు. సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా లంచ్ బాక్సులు, నాకు కావాల్సిన కొన్ని వెజల్స్ అయితే క్లీన్ చేసి పెట్టేస్తాను. ఒకసారి ఇల్లంతా నీట్గా చెత్తలు అవి తోసేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ డిన్నర్లోకి ఈ గోరుచిక్కుడుకాయ తాలింపు ఒకటి, చపాతీలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో అందుకు నేను లాస్ట్ వీడియోలో షేర్ చేస్తాను కదా, ముందు కట్ చేసి పెట్టుకున్నానని చెప్పి. సో ఏమీ డ్రై అయిపోలేదండి, బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అదే ఇక్కడ షేర్ చేస్తున్నాను మీతో. సో నేను కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నాను ఒక విజిల్. ఈ కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలన్నీ కుక్కర్లో వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 1 విజిల్ అయితే రానిస్తాను. సో ఇక్కడైతే అదే చేస్తున్నాను. అది పెట్టేసిన తర్వాత మీకు ఒకవేళ ఇలా కుక్కర్లో ఇష్టం లేకపోతే ఉడకబెట్టడం, మీరు స్టీమ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేస్తానండి, గోరుచిక్కుడుకాయ తాలింపు రెసిపీ. సో ఇంక ఇక్కడ వచ్చేసి చపాతీలకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చపాతీ పిండి కలిపేసి కొంచెం సేపు అలా పెట్టేశాను. సో అది ఒక విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేశాను స్టవ్. ఇంక ఇక్కడ ఇదంతా ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి చెత్తలు తోసేస్తూ ఉన్నానండి. సో తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని, ఇంకా ఆ రోజైతే మా పాప ఈవినింగ్ చేసేసింది దీపారాధన. సో ఇంటి బయట కూడా ఇంకా దీపాలు పెడతాం కదా, కార్తీక మాసం కూడా ఎండ్ అయిపోతుంది. సో ఇంకా కార్తీక మాసం వరకు అయితే మనం ఇలా దీపాలు పెట్టుకుంటాము. దీపారాధన చేసుకొని ఇలా ఇంటి ముందు సాయంత్రం పూట దీపాలు వెలిగించి అలా చూస్తూ ఉంటే చాలా పాజిటివ్గా ఉంటుందండి. సో ఇది ఇంకా కార్తీక మాసం ఎండ్ అయిపోతుంది, ఇంకా తర్వాత నుంచి మనం ఇలా అయితే పెట్టలేం కదా బయట దీపాలు అనేవి. సో ఇంకా అక్కడి నుంచి లోపలికి వచ్చేసి ఈ కుక్కర్లో ఈ గోరుచిక్కుడుకాయలు ఉడికిపోయాయి కదా, ఇంకా వాటర్ అంతా డ్రైన్ చేసేసి పెట్టాను. ఈ లోపల పల్లి పొడి ప్రిపేర్ చేసుకోవడానికి వేయించానండి పల్లీలు. సో ఇక్కడైతే పల్లి పొడి ప్రిపేర్ చేసుకున్నాను తాలింపులోకి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమీ లేదు, వేయించిన పల్లీలు, 2 స్పూన్ల కారం వేసాను, సాల్ట్, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకున్నాను. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకున్నాను అంతే.
ఇంక ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇంకా ఉడకబెట్టి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసేసి ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసి మనం ఇంకా పొడి చేసి పెట్టుకున్నాం కదా పల్లి పొడి, అది వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే చపాతీలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో నేను డిన్నర్లోకి ఎక్కువ చపాతీలు, రాగి సంగటి అంటే మార్నింగ్ చేస్తాం కదండి కర్రీస్, ఇలా బెండకాయ పులుసులు, పులుసు కూరలు అలాంటివి చేసినప్పుడు, పప్పు సాంబార్ అలాంటివి చేసినప్పుడు రాగి సంగటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా తాలింపులు అవి చేసినప్పుడు అలాంటప్పుడు ఇలా చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తానండి. నేను ఇంకా ఈ చపాతీ పిండిలో ఆయిల్ వేయడం కానీ ఏమీ వేయను. ఓన్లీ సాల్ట్, వాటర్ వేసి, గోధుమ పిండి వేసి ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకుంటాను. చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం కాల్చే విధానం బట్టి కూడా ఉంటుంది చపాతీ గట్టిగా రావడం, మెత్తగా ఉండడం అనేది. సో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి ప్యాన్ పెట్టి కొంచెం అది వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ వేసేసి, మరీ ఎక్కువ వేడి చేసేయద్దండి ప్యాను. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చపాతీలు ఇలా కాల్చుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయి. సో ఇలా అయితే డిన్నర్లోకి చపాతీలు, గోరుచిక్కుడుకాయ తాలింపు అయితే ప్రిపేర్ చేశాను. డిన్నర్ ఎప్పుడు మనము 8 లోపల, మ్యాక్సిమం 8 లోపల ఫినిష్ చేసేసుకుంటే చాలా మంచిదండి. మనకు కూడా ఇక్కడ చూసారా మా బాబు ఏం చేస్తున్నాడో, ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే పిల్లలకి పెట్టిచ్చేసాను, ఇంకా మేము కూడా తినేసాము. ఇంకా 8 అయిపోయింది. ఇంకా పిల్లలు తినేసిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు ఒక సైడు. ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మనం లేడీస్ అంతా చేసే పని ఏంటి చెప్పండి, ఇంకా ఇలా ఉన్న కిచెన్ని నీట్గా అయితే చేసేయాలి కదా. ఒక్కసారి కిచెన్ పరిస్థితి చూడండి. ఇక్కడ మా బాబు అంతా ఇలా చపాతీ పిండి అంతా ఇలా చేశాడు. ఇంకా ఒకవైపు ఈ పల్లీలు వేయించినవి అలాగే చాటలో ఉన్నాయి. పల్లీ కారప్పొడి చేశాను కదా, అది మిక్సీ జార్లో అలానే ఉంది. ఇవన్నీ సర్దేసి ఇంకా ఈ పని చేసేయాలి. కిచెన్ అయితే నీట్గా చేసేయాలి. సో ఇంకా ఆ పని చేద్దామని వచ్చేసాను. మనం డిన్నర్ 8 లోపల డిన్నర్ 8 లోపల ఫినిష్ చేసామనుకోండి, మనకి ఈ పని కూడా చాలా తొందరగా అయిపోతుంది. కిచెన్లో మనము ఈ కౌంటర్ టాప్ కానీ ఇవన్నీ సర్ది పెట్టుకోవడం కానీ మ్యాక్సిమం 9 లోపల ఫినిష్ అయిపోతుందండి. సో మనం లేట్గా తిని లేట్గా అన్నీ లేట్ అయిపోతాయి, అదే చెప్తున్నాను. సో అదండి, నేను ఇంకా ఇక్కడ ఇలా అయితే ఇవన్నీ సర్దేస్తూ ఉన్నాను ఒక పక్క. ఈ పల్లీ కారప్పొడి ఏంటంటే మనము అన్నంలో కానీ చాలా రకాలుగా వాడుకోవచ్చు. సో చపాతీలోకి కూడా ప్లెయిన్ పల్లీ కారప్పొడి కూడా చాలా బాగుంటుందండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడ అవన్నీ ఎక్కడవక్కడ పెట్టేసి, ఇంకా ఈ పాలు కూడా ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఇక్కడైతే ఇంకా నాకు అవసరం అయిన వెజల్స్ మటుకు నేను క్లీన్ చేసుకుంటాను. ఇంకా మిగతావన్నీ టబ్లో వేసేస్తాను. మాకు హెల్పర్ వస్తుంది, తను వచ్చి క్లీన్ చేస్తుంది మార్నింగ్. సో ఇలా కొత్త కొత్త ప్లేట్స్, కొంచెం గ్లాస్ ఐటమ్స్ అలాంటివన్నీ నేనే క్లీన్ చేసుకుంటాను. వాళ్ళు ఎక్కడ బై ఛాన్స్ ఎక్కడ పడేస్తారో అని చెప్పి ఇంకా అవన్నీ వాళ్ళకి ఇవ్వనండి. మిక్సీ జార్లు కానీ ఇలాంటివన్నీ ఇవ్వను. సో నేనే క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇదంతా అవంతా క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత ఈ కౌంటర్ టాప్ కూడా ఇంకా చపాతీలు చేసినప్పుడు ఇలా పడుతుంది కదా, సో ఇదంతా ఒకసారి వైప్ చేసేస్తూ ఉన్నాను. ఇలా నైట్ టైము కిచెన్ నీట్గా ఒక 10 నిమిషాలు మనం
బద్ధకించకుండా నీట్గా తుడిచిపెట్టేసుకుంటే మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మైండ్ అనేది కిచెన్లోకి వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది క్లీన్డ్ కిచెన్ చూస్తే మాత్రం. సో నేనైతే రోజు మ్యాక్సిమం చాలా వరకు ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే స్టవ్ కింద ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి సో ఇంకా కిచెన్లో అయితే పని అయిపోయిందండి. ఇంకా బట్టల పని ఒకటి ఉంది, మడత పెట్టేది, బట్టలు ఫోల్డ్ చేయాలి. సో ఇంకా కిచెన్లో అయితే ఇలా ఒకసారి చూసేయండి. ఇలాంటి వ్లాగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుందండి. అంటే ఎలా అంటే ఇలా చూస్తే మనం కూడా ఇలా చేసుకోవాలి నీట్గా. మనకి ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఇలా క్లీన్గా పెట్టుకున్న కిచెన్కి లేదంటే మనము ఎప్పుడన్నా బద్ధకంతో వదిలేస్తాం కదా, తర్వాత రోజు మనము చూసిన కిచెన్కి ఒక్కసారి మీరే డిఫరెన్స్ చూడండి, మీకే తెలుస్తుంది. సో మోటివేట్ అవుతారని చెప్పి ఇలాంటి వ్లాగ్ షేర్ చేస్తాను అంతే. అందరూ చేసుకునేవే ఈవినింగ్ రొటీను, మార్నింగ్ రొటీన్ అంటే. సో అదండి. ఇంక ఇక్కడ నేనేం చెప్తున్నానంటే 8 o'clock మ్యాక్సిమం 8 o'clock లోపల మనం డిన్నర్ ఫినిష్ చేసేస్తే ఈ కిచెన్లో ఈ కౌంటర్ టాప్ ఈ పనంతా కూడా తొందరగా ఫినిష్ అయిపోతుంది. సో ఇంకా బట్టలు కూడా ఇక్కడ ఫోల్డ్ చేసేసాను. మీరు చూస్తున్నారు కదా, ఇందాక మా బాబు ఎలా హాల్లో అదంతా వేసేసాడో దివాని మీద. చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి పనులు ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చాను. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి పెసర దోశలు వేద్దామని చెప్పి నానబెడుతున్నాను, ఇందాక మర్చిపోయాను. సో ఇంక ఇక్కడ వాష్ చేసేసి ఇలా నానబెట్టేసి వెళ్ళానండి. ఇంకా కిచెన్లో ఇంకా బట్టలు ఫోల్డ్ చేసేది పనులు మొత్తం అయిపోయాయి. 10:20 అయింది. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.